ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? పర్వతపూర్ చంద్రప్రసాద్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన కూడా సూపర్ బాగానే ఉందన్న. కొంచెం ఇబ్బందులుగా ఉన్నా కానీ చాలా బాగానే చేస్తారు ఆయన కూడాను. ఇప్పుడు ప్రతి కాడ వచ్చి ఆదరిస్తున్నాడు ఆయన. పరిపాలన కూడా బాగానే, ఆయన కూడా అందుబాటులో ఉంటున్నారు, ప్రజలు అందుబాటులో. ఆయన వచ్చిన తర్వాత మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ఇప్పుడు సచివాలయాలు ఈ మొత్తం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చిన్న చిన్న బ్రిడ్జి కాంట్రాక్ట్లు కానీ బాగానే అభివృద్ధి చేశారండి. బాగానే సార్. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? ఇక్కడ మన పర్వత పౌర చంద్ర ప్రసాద్. అవునండి, అయినా కూడా మంచిదండి, మాకు ఎత్తుకెత్తాడు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంటి? ఈ ప్రాంతానికి అంటే మా ఊరికి నేను చెప్తానండి, మా ఊరికి చేసిన మంచి పనులే చేశాడు ఆయన. చెడ్డ పనులు ఏమి చేయలే. అప్పుడు ఈ పోరంబోకు 7 ఎకరాల పోరంబోకు ఉందండి. అందులో పోరంబోకులో మేము ఉండేవాళ్ళమే. ఆ పోరంబోకులు ఎగ్గొడేసి శుభ్రంగా పిల్లలకి బళ్ళని అలాగే అవకాశాలని ఆయన్ని కట్టించాడండి ఆయన. మాకు జరిగింది. మా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉందండి. అది ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? అన్నీ బాగానే వస్తున్నాడు. ఏదో ఒక వారం 10 రోజులు వస్తున్నారు, చూస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంతే. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత ప్రసాద్ గారు అయినా కూడా బాగా చేస్తున్నాడని. బాగుందా? ఆయన గెలిచిన తర్వాత మీ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు చాలా పనులు చేశారు బాబు. చిన్న చిన్న పనులు చాలా చేశారు. మరి ఇంకా అన్నీ ఒకసారి చేయాలంటే ఎక్కడ వద్దు, చేశారు, చాలా చేశారు. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే? అందుబాటులో ఉంటున్నారండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? పరిష్కరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? ప్రసాద్ గారండి. ఆయన మీ ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులు అభివృద్ధి అండి. నీళ్ళ ట్యాంక్ అని, పశువుల హాస్పిటల్ అని చాలా అన్నీ కట్టించాడండి. బాగా చేస్తున్నాడు. సచివాలయం కట్టించాడు. బాగానే ఉందండి. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? దగ్గరే కదండి, మీకు కావాలంటే శంకర్ 5 నిమిషాలు వెళ్ళిపోతామండి. బాగానే చేస్తాను. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? పరిష్కరిస్తున్నా. వెళ్తే చెప్తారండి, ఏ కావాలంటే అదే చేస్తాడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందంటారా? ఇంకా వచ్చి వెళ్తున్నా గెలిచే అవకాశం ఉందంటే దిమ్మయం అయితే జగన్ కేసేనండి. జగనే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారండి. ఆయన గెలిచిన తర్వాత మీ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులు ఏంటి? పర్వాలేదండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా జగన్ గారే అన్ని సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. రోడ్లు అవి పర్వాలేదండి, రోడ్లు అవి వేయించారు. పర్వాలేదు సార్. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా ఎమ్మెల్యే? పరిష్కరిస్తున్నారండి. ప్రజలకు అందుబాటులో ఉంటారు సార్. ఉదయం 11 వరకు ఇంటి దగ్గర ఉంటే ప్రజల ప్రతి సమస్యలను పరిష్కరిస్తారు. తర్వాత ఫీల్డ్కి వెళ్తారండి. అదే ఈ గ్రామంలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వెళ్తారండి. వచ్చే ఎన్నికలు గెలిచే అవకాశం ఉందా ఎమ్మెల్యే? గెలుస్తారు. టికెట్ ఇస్తే కంపల్సరీ గెలుస్తారు. మీ ఎమ్మెల్యే గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి ఆయనండి. ఒక కార్యకర్తను ఆదుకుంటారు. ఆయన ఏమన్నా కార్యకర్తగా అదేమన్నా ఆపద వచ్చిందంటే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు ఆయన. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. స్థానిక ఎమ్మెల్యే ఎవరన్నా? పర్వత ప్రసాద్ గారు. ఆయన గెలిచిన తర్వాత మీ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు? వాటర్ ట్యాంక్ మెయిన్ ఇబ్బంది. వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా బాగా చేశారు. దానివల్ల మాకు అందరికీ వాటర్ ఇంటింటికి కుళాయిలు, పెద్ద ట్యాంకు మా ఊరికి బాగా పెద్ద ట్యాంక్ కూడా వేశారు. ఇంటింటికి కుళాయి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. చేస్తున్నారు. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో గెలిచే అవకాశం ఉందా? వైఎస్ఆర్ గెలుస్తుంది. మీ ఎమ్మెల్యే గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు? ఆయన గుడ్ పర్సన్. మొత్తం అందరూ కూడా అందుబాటులో ఉంటాడు. పనులన్నీ దగ్గరుండి కార్యక్రమాలన్నీ చేస్తారు. ఏ ఫంక్షన్ కన్నా పెళ్ళి కన్నా ఏదన్నా వెడ్డింగ్ చేస్తే వస్తారు, ప్రతిదానికి వస్తారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారండి. ఆయన పని కూడా బాగుందండి. జనాల్లో కష్టశాఖలో ఏమన్నా ఫోన్ చేయబోతే వెంటనే స్పందించడం చేయడం చేస్తున్నాడు. ఆయన మీ ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులు? మా గ్రామంలో ₹1 పని చేశారు. మా గ్రామానికి ప్రత్యేకంగానే సచివాలయం అని, రైతు భరోసా అని, హాస్పిటల్ అని ఇచ్చారు సార్. ప్రజలకు అందుబాటులో ఉంటారండి. ప్రజల సమస్య పరిష్కరిస్తారండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో గెలిచే అవకాశం ఉందనుకుంటున్నానండి. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు? బాగానే ఉందండి. ఆయన మాకైతే మా ఎమ్మెల్యే గారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఆయన కూడా చాలా మంచి, మా ఊరికి మా గ్రామానికి కూడా వచ్చి అందరినీ
అందరినీ కూడా మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి, మీకు ఏమేమి కావాలని అడగటం, రావటం, మంచి మంచి కార్యక్రమాలన్నీ చేపట్టి మమ్మల్ని బాగానే పరిపాలిస్తున్నారు. ఆయన కూడా. ఆయన గెలిచిన తర్వాత మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయండి. మాకు గృహ నిర్మాణ పథకాలు, తర్వాత ఈ మిగతా హామీ పథకాలన్నీ ఇచ్చినవన్నీ ఇంకా ఈ మామూలుగానే గృహ నిర్మాణాలు అన్నీ కూడా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు అటువంటివన్నీ ఇచ్చారండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మళ్ళీ కలిసే అవకాశం ఉందంటారు. ఈసారి కూడా ఆయనే వస్తారని అనుకుంటున్నామండి. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందని మనం చెప్పలేం కదండి. అందుకని ఒక మాటలో చెప్పాలంటే మీ ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు ఆయన చేసే పనులన్నీ బాగానే ఉన్నాయండి ఇంతవరకును. మరి ఆయన ఈసారి కూడా ఆయన్నే గెలిపించాలనుకుంటున్నాం. మరి ఆయన వస్తారని అనుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారి పరిపాలన కూడా బాగుంది సార్. అంతా కూడా మనకి ప్రతిదానికి ఒక వ్యవసాయం పోయినా కర్షకాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆయన ఎమ్మెల్యే కూడా పర్లేదండి, బాగా చూసుకుంటున్నారండి అందరూ కూడా. హాస్పిటల్లో ఇప్పుడు ఇన్నాళ్ళ నంచాలు అడిగేవారు సార్, ఎక్కడికన్నా వెళ్ళినా చేసిన. మన జగన్ గారు సీఎం అయిన కానీ నంచాలు కూడా ఎక్కడ లేవండి. బాగానే వాళ్ళు వెళ్ళిన పని అవుతుందండి. పెన్షన్లు పెద్దవాళ్ళకి ఇంటింటికి వచ్చి లేపి ఇస్తున్నారండి. వారంటీలు సచివాలయం కూడా బాగుంది సార్. సచివాలయంలో మనం వెళ్ళకంటే అన్ని పనులు వాళ్ళు చేసేస్తున్నారండి. ఇన్నాళ్ళ అదే టీడీపీ టైంలో అయితే ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎండి ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళండి. ఇప్పుడు అది లేదు. తిరిగిన పని ఇది కాదు సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మా పని పోయేదండి. వాళ్ళకి మళ్ళీ ఏం చేసామంటే వీళ్ళకి నంచాలు ఇవ్వడానికి కూడా మాకు అందరూ ఉండరు కదండి. కూలి ఆ పూట పని చేసుకోవాలన్నా నంచాలు ఇవ్వడం ఈ టైప్లో ఉండేదండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? పర్లేదు సార్, గెలుస్తారు సార్. పేదవారు కూడా వచ్చే ఎలక్షన్లో మేము ఆయనే కావాలని అనుకుంటున్నాం అందరం కూడా. అవునండి. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తే మా ఎమ్మెల్యే గారు కావాలి సార్. మాకు కంపల్సరీ ఆయన మేము గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఆయన కంపల్సరీ సీటు సీఎం గారు ఇస్తే ఆయనకే మేము అందరం కూడా ఈ రౌద్రపూడి మండలం మొత్తానికి మాకు ఆయనే కావాలండి. ఆయన్నే చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. స్థానిక ఎమ్మెల్యే పర్వతపురం చంద్రప్రసాద్. ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఆయన పరిపాలన బాగానే ఉంది. ప్రజాస్వామ్యానికి ఎవరికీ నష్టం లేదు. ఏదో కొద్దో గొప్ప చిన్న నాయకులకి ఇబ్బందులు ఉండొచ్చు, అది పెద్ద సమస్య కాదు కదా. ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ఊర్లో అయితే 2 సచివాలయాలు కట్టారు. ఇంకేముంది, ఉద్యోగాలంటే వాలంటీర్ వ్యవస్థలో తర్వాత వచ్చే చిన్న పోస్టులు అవి ఇవి చాలా మందికి వేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారండి ఎమ్మెల్యే? ప్రతిరోజు పొద్దుట సాయంత్రం కూడా పరిష్కరిస్తున్నారు. ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. డైలీ ప్రొద్దున్నే 7 నుండి 8 గంటల దాకా ఆయన ఇంటికాడ ప్రజా దర్బార్ పెట్టి ప్రజల యొక్క సమస్యలు తీరుస్తున్నాడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే అంత పెద్ద నాయకుడు ఎవరు లేరు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మీ ఎమ్మెల్యే గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? మా ఎమ్మెల్యే గురించి మేము పోయినసారి ఓట్లు వేసాం, గెలిపించాం. ఈ చుట్టూ కూడా ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం.